Okay, students, now we are online. Okay, Andy. So, once again, welcome to RISE, Ramus Institute of Spoken English, బాహుబలి 12 పుస్తకాలు కొన్నటువంటి మా విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ముఖ్యమైనటువంటి టాపిక్లో వెళ్తున్నాము. గత కొన్ని రోజుల వెనక అంటే లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనము ప్రొనౌన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడం అయితే జరిగిందండి. ఇప్పుడు ప్రొనౌన్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముందుగా విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒకసారి అందరూ హలో అని మాట్లాడండి. ఎస్, అందరు వచ్చినట్టేనమ్మా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వచ్చినట్టేనా అందరూ? ఓకే, రైట్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో మనం ప్రొనౌన్స్ గురించి తెలుసుకున్నామమ్మా. మీరు మరి అది ప్రిపేర్ అయ్యారా లేదా అనేది మీకే తెలుసు. ఓకే, సో ఒకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ ఒకసారి గమనించండి. మనం ఇప్పుడు ప్రిపోజిషన్స్ అంటే పేజ్ నంబర్ లాస్ట్ పార్ట్ లో పేజ్ నెంబర్ 15 ప్రొనౌన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగిందండి. వీటన్నింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ప్రాక్టీస్ చేశారా లేదా అనేది మీకు తెలియాలి. విద్యార్థులారా ఒకసారి మాట్లాడాలి మీరు. సార్ ఇవన్నీ ఓకే సార్ అంటారా లేదా? 16, 17 పేజెస్ క్లియర్ గా ఉన్నారా? ఏమైనా డౌట్ ఉన్నాయా? డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ ముందుకు పోదామంటే ముందుకు పోదాం. ఎస్, 16 and 17 బుక్ నెంబర్ 1 లో, స్టేజ్ నెంబర్ 1 లో ప్రొనౌన్స్ అనేటువంటి టాపిక్ లో 16 and 17 క్లియరా? మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి కొంచెం. క్లియర్ గా ఉన్నాం సార్, నో ప్రాబ్లం, ఇక ముందుకు సాగండి అంటే ముందుకు పోదాం. ఏమ్మా మాట్లాడాలి అందరూ. మైక్ ఆన్ చేసి మాట్లాడండి కొంచెం. క్లియర్ సార్. క్లియర్, ఏం ప్రాబ్లం అయితే లేవా? డౌట్స్ ఏం లేవు కదా? ఓకే. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రొనౌన్స్ ప్లస్ ప్రిపోజిషన్స్, సర్వనామములు మరియు రివర్స్ పదాలు. ప్రిపోజిషన్స్ అంటే మనం ఇక్కడ మొదటి రోజు నేర్చుకున్న ప్రిపోజిషన్స్ రివర్స్ పదాలని తెలుసుకున్నాం కాబట్టి దాన్ని అలాగే పెట్టా మీకు అర్థం కావడానికి. ఓకే, మరి అది ఎలా ఉంటది, అది ఎందుకు రివర్స్ పదాలు అయినాయి అనేది ఈ వీడియోలో జాగ్రత్తగా చూడండి. ఓకే, ఎస్. ఇక్కడ ఒకసారి అందరూ జాగ్రత్తగా గమనించండి, మీ పుస్తకంలో గమనించండి. ఆ తర్వాత మెటీరియల్లో పోదాం, కలర్ఫుల్ మెటీరియల్లో పోదాం. ఫస్ట్ పుస్తకంలో ఎలా అర్థం చేసుకోవాలి. ఎవరన్నా ఒకరు మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సార్ నేను చక్కగా మాట్లాడతా సార్, మీరు చెప్పేదానికి నేను ఊ కొడతా అనేటోళ్ళు రండి. వస్తారా ఎవరన్నా? పుస్తకం ముందర పెట్టుకొని రావాలి. నా పుస్తకం ముందర పెట్టుకోండి అమ్మా. స్టేజ్ నెంబర్ 1 30 days ఛాలెంజింగ్ కోర్స్ అని ఉంది కదా, అది ముందర పెట్టుకోండి. ముందర పెట్టుకొని ఎవరో ఒకరు మాట్లాడండి మరి. నేను చెప్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పేజ్ నెంబర్ 20 ఓపెన్ చేయయా బసవరాజు? ఓకే సార్, ఓపెన్ చేసి. ఓపెన్ చేసినావా? నీ లెఫ్ట్ సైడ్ లో ఏమేమి కనిపిస్తున్నాయి చదువు ఒకసారి. నా, నా, మా, నీ, మీ, అతడి, ఇతడి, ఆమె, ఈమె, దాని, దీని, వాటి, వీటి, రాముడి, సీత. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వాలి. ఇంకొకరు ఎవరన్నా తగులుకోండి, ఎవరో ఒకరు రండి మరి, ఎవరో ఒకరు ఇంకొకరు తగలండి చాలు. అందరు ఇంకా మ్యూట్ లో పెట్టుకోండి. ఒక బుక్ ఓపెన్ చేసుకొని ముందు పెట్టుకొని మాట్లాడాలమ్మా. ఇక్కడ సునీల్ మాట్లాడతావా?
మాట్లాడతారా ఎవరన్నా? మాట్లాడతారా లేదా? టైం వేస్ట్ చేయకండి, తొందరగా రండి. టాపిక్ చాలా పెద్దది ఇది. ఎవరో ఒకరు రండి అమ్మా, ఆడోళ్ళలో ఎవరో ఒకరు రండి. జయశ్రీ గారు రారా? ఉమ్మ గారు రారా? ఎవరో ఒకరు మాట్లాడండి అమ్మా. హలో, మాట్లాడండి. ఓకే, రైట్. బుక్ ఉందా మీ చేతుల్లో? బుక్ ఉందా? ఉందండి. రైట్. ఈ లెఫ్ట్ సైడ్ లో ఇందాక మనం చదివాం కదా, నా సారీ, నేను మొన్న క్లాస్ రాలేదులేండి. ఓకే, ఫైన్, వదిలేయండి. నేను చెప్పగలుగుతానంటే చెప్పండి, నో ప్రాబ్లమ్. పుస్తకం పేజ్ నెంబర్ 20 ఓపెన్ చేసుకోండి అమ్మా. ఇంకొకరు ఎవరో ఒకరు రండి. సార్ రాజరత్నం సార్. రాజరత్నం, కమాన్. ఇక్కడ ఏముంది చూడు ఒకసారి, లెఫ్ట్ సైడ్ లో పలుకు. నా, మా, నీ, మీ, అతడి, ఇతడి, ఆమె, ఈమె, దాని, దీని, వాటి, వీటి, రాముడి, సీత అని ఉంది. సార్. అవునా? అవును ఎస్. సార్. ఇప్పుడు దాని పక్కన ఇంకొక లైన్ ఉంది చూడండి. లోపల, పైన, వద్ద, తో, చేత, కొరకు, నుండి, కి, పైకి, కిందికి, కింద, యొక్క, లోపలికి, పక్కన, వెనక, ముందర, మధ్యలో, నిలువుగా, వారిలో, ద్వారా, ఎదురుగా, అడ్డంగా, దగ్గరగా, దూరంగా, తర్వాత, ముందు అని. ఇది మనం ఎక్కడో చూసినట్టు గుర్తుకొచ్చిందా లేదా? చూడండి ఒకసారి ఈ లైన్ అంతా. స్టార్టింగ్ లో నేర్చుకున్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని ఇంగ్లీష్ పదాలు అర్థం ఉందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లో అంటే ఏమి? ఇన్. పైన అంటే అర్థమేమి? వద్ద. వద్ద అంటే అర్థమేమి? అట్. తో అంటే అర్థమేమి? సో మొదటి రోజు నేర్చుకున్న పదాలే, వేరే రోజు కాదు. మనం మొదటి రోజు మొదటిగా నేర్చుకున్న పదాలు ఇవన్నీ కూడాను. అయితే ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఈ ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ముందు మన తెలుగు పదాలు ఎలా వాడతాము జనరల్ గా? ఫర్ ఎగ్జాంపుల్, నాలో, నా పైన, నా వద్ద, నాతో, నా చేత, నా కొరకు, నా నుండి, నాకు, నా పైకి అని ఈ రెండింటిని జాయింట్ చేసి మాట్లాడతాం. అర్థమైంది ఇప్పుడు? అవును సార్. ఏమో అందరు ఓకేనా? మనం మామూలుగా ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడేటప్పుడు చూడండి, నాతో మా నాయన ఇలా అన్నాడు అంటే ఇక్కడ నాతో అన్నాం, అప్పుడే దాని వాల్యూ వచ్చింది. అర్థమైందా? అర్థం కాలేదా? ఒక పదానికి ఇంకొక పదం జోడిస్తున్నాం, అప్పుడే అప్పుడే పదాలు కలిసి ఒక వాక్యంగా మారుతూ ఉంటాయి. ఇన్ని రోజులు మనం ఏం నేర్చుకున్నాం? ఓకే, లోపల అంటేమి, పైన అంటేమి, వద్ద అంటేమి, తో అంటేమి, ఇంతవరకే నేర్చుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఆ ప్రిపోజిషన్స్ లను ఒక ప్రొనౌన్ ని ముందర పెట్టి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేది సినిమా. ఓకేనా అండి? క్లియర్ అందరూ? క్లియర్ సార్. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు నాలో అంటే నా ఎరమార్కు చూడండి, లో. దీని అర్థం ఏమంటే నాలో, నాలో. దీని అర్థం ఏం చెప్తారు ఇప్పుడు చెప్పండి ఇంగ్లీష్ లో? దీన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు? నాలో, నాలో. ఇట్లా. ఇప్పుడు ఇన్ని అని ఎందుకన్నారు? ఫస్ట్ నా అంటే మై అని, లో అంటే ఇన్ అని, మై ఇన్ అనొచ్చు కదా. ఇది ప్రిపోజిషన్ అంటే రివర్స్ పదాలు కదా సార్? ఎస్, దాని యొక్క సామర్థ్యము రివర్స్ లో వస్తుంటది, అవును దాని సార్. బలము రివర్స్ లో ఉంటది ఎప్పుడైనా కానీ. అందుకని ఫస్ట్ నాలో అనేసరికి ఇన్, మీ అని ఇలా అందుకే యారో మార్క్ నేను నీ టెక్స్ట్ బుక్ లో చూడండి, చెప్పేటప్పుడు తెలుగులో ఇలా వెళ్తున్నాము, ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఇలా రివర్స్ లో చెప్పాలి. ఇప్పుడు అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది సార్. అందరూ కొంచెం అందరూ మాట్లాడాలి, మధ్యలో ఉన్న వాళ్ళందరూ. ఓకే, సో ఈ పేపర్ ను చూస్తే నీకు ఒక అవగాహన కలిగిందా లేదా? ఓహో, అన్ని రివర్స్ లో చెప్పేది. అవును సార్. ఓకే, అన్ని రివర్స్ చెప్పేది ఎట్లా అనేది నేను చెప్తా. ఇప్పుడు కొంచెం మీరు చేసుకోండి అందరిగా. నేను చెప్పిన తర్వాత మళ్ళీ కావాలంటే ఆన్సర్ ఇద్దరు. ఓకే, మ్యూట్ పెట్టుకోండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేనే చెప్పుకుంటూ పోతా నిదానంగా, స్టెప్ బై స్టెప్. ఆ తర్వాత ఒకరితో మాట్లాడిస్తే వాళ్ళే చెప్తారు. మ్యూట్ పెట్టుకోండి, అందరూ మ్యూట్ పెట్టుకోండి. సునీల్ నువ్వు కూడా మ్యూట్ పెట్టుకో. మ్యూట్ మ్యూట్ పెట్టుకో. వీడియో కూడా క్లోజ్ చేసి, వీడియోలు నాకు అవసరంలా, వీడియో క్లోజ్ చేసే సునీల్ గారు. ఎస్, చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఏం చెప్తున్నానో, నేను ఏం పాఠం చెప్తున్నానో క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ పేపర్ ఆల్రెడీ మీ చేతుల్లో పుస్తక రూపకంగా ఉంది, క్లియర్ గా అర్థం చేసుకోండి. ఫస్ట్ నాలో, ఈ నా అనేది మామూలుగా నా అన్నప్పుడు మై అని డౌట్ వస్తుంది అందరికి. కానీ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఈ నా అనేది మీగా మారిపోతుంది.
ఇది గుర్తు పెట్టుకోండి, తెలుసుకోండి అందరు. చాలా మంది పొరపాటు అవుతూ ఉంటారు. సార్ నా అంటే మై కదా, నా అంటే మై కదా అని అంటుంటారు. మై కాదండి. దాని పక్కన ఒక ప్రిపోజిషన్ వచ్చినప్పుడు దాన్ని రివర్స్ లో మాట్లాడినప్పుడు ఆ నా అనే దానికి మీ అని అర్థం ఇస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు ఇన్ మీ, చూడండి ఇట్లా రివర్స్ లో చెప్తున్నాను నేను. ఇన్ మీ, నాలో, ఇన్ మీ. అలాగే నా పైన, నా పైన, పైన అంటే ఆన్ అండి. ఆన్ మీ, నా పైన, ఆన్ మీ. నా వద్ద, అట్ మీ, నా వద్ద, అట్ మీ. నాతో, నాతో, అంటే విత్ మీ. నా చేత, బై మీ. నా కొరకు, అంటే నా ఒక్కటే తీసుకుంటున్నా నేను. ఇప్పుడు నా నా మైండ్ సెట్ అంతా నా మీద అన్నిటినీ కలుపుతున్నా. ఇది హోంవర్క్. ఇప్పుడు నేను చేస్తున్న హోంవర్క్, ఇంట్లో కూర్చొని చేస్తున్న హోంవర్క్ ఏంటంటే మొత్తం అన్ని దానిలను నాతో కలుపుతున్నా. నాలో, ఇన్ మీ, నా వద్ద, అట్ మీ, నా పైన, ఆన్ మీ, నాతో, విత్ మీ. నా చేత, బై మీ. నా కొరకు, ఫార్ మీ. నా నుండి, ఫ్రమ్ మీ. నాకు, మీ. నా పైకి, అపాన్ మీ. నా కిందికి, డౌన్ మీ. నా కింద, అండర్ మీ. నా యొక్క, ఆఫ్ మీ అనొచ్చు, మై అని కూడా అనవచ్చు. నా లోపలికి, ఇంటి మీ. నా పక్కన, బిసైడ్ మీ. నా వెనక, బిహైండ్ మీ. నా ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకు మధ్యలో, బిట్వీన్ మీ. ఎలా నన్ను అనుసరించి లేదా నాతో పాటు అని వస్తే అలాంగ్ మీ అనాలి. అలాగే నాలో అంటే ఇక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి అమాంగ్ వాడకూడదు, వదిలేయండి. నా ద్వారా, త్రూ మీ. కొన్ని సెట్ అవుతుంటే కొన్ని సెట్ కావు. అన్ని సెట్ కావాలని రూల్స్ ఏం లేవు. ఓకే. నాకు ఎదురుగా, ఆపోజిట్ మీ. నాకు అడ్డంగా, అక్రాస్ మీ. నాకు దగ్గరగా, నియర్ మీ. నాకు దూరంగా, ఫార్ మీ. నాకు నా తర్వాత, ఆఫ్టర్ మీ. నాకంటే ముందు, బిఫోర్ మీ. ఇప్పుడు మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఒక్కొక్కరిగా మాట్లాడండి. అందరికీ డౌట్ క్లారిఫై చేస్తా. లేదు సార్ క్లియర్ గా అర్థమైపోయింది, రివర్స్ లో వస్తున్నామని అంటే సరే. అర్థం కాని వాళ్ళు ఉంటే అర్థం కాలేదు సార్ నాకు ఇంకోసారి చెప్పండి అని నోరు తెరిచి చెప్పండి. నేను ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇస్తా. ఎస్ కమాన్, ఎస్ కమాన్, అడగండి అమ్మా. నోరు తెరిచి అడగండి. మైక్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ మైక్ ఆన్ చేసి నోరు తెరిచి నీట్ గా అడగండి. అడిగితే మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. నోరు మూసుకొని ఉంటే ఏం రావమ్మా ఇక్కడ. ఇక్కడ చూడండి, మీకు ఇంకా క్లారిటీ ఇవ్వమంటే ఇస్తా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను తీసుకుంటున్న పదము నా. నా అనేది తీసుకుంటున్నా, వేరేవి తీసుకోను. నా. ఇక్కడ నా అనేది మీ అవుతుంది. ఎందుకు మీ అవుతుంది అంటే ఇది రివర్స్ లో చెప్తాం కాబట్టి మీ అవుతుంది. గుర్తు పెట్టుకోండి. ఓకే. నా అంటే కామన్ గా మై వస్తుంది, ఇక్కడ రివర్స్ అయ్యేసరికి మీ అవుతుంది. ఇలాంటి లాజిక్స్ తెలుసుకోవాల్సిన విషయాలు మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా పోదాం. ఎట్లా ప్రాక్టీస్ ఎట్లా అంటే లో ఉంది, లో, నాలో చెప్పేటప్పుడు నాలో అంటాం. ఇంగ్లీష్ తెలుగులో అయితే అలా అంటాం. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇన్ మీ అనాలి. ఇట్లా రివర్స్ లో పోయినప్పుడు ఇన్ మీ. నా పైన, ఆన్ మీ. నా వద్ద, అట్ మీ. నాతో, విత్ మీ. నా చేత, బై మీ. నా కొరకు, ఫర్ మీ. నా నుండి, ఫ్రమ్ మీ. నాకు, టు మీ. నా పైకి, అపాన్ మీ. నా కిందికి, డౌన్ మీ. కొన్ని వర్కౌట్ అయితే కొన్ని వర్కౌట్ కావు. అది మనం అర్థం చేసుకుని ముందుకు పోతా ఉండాలి. ఓకే. నా క్రింద, అండర్ మీ. నా యొక్క, ఆఫ్ మీ అంటారు కానీ అనకూడదు, మై అనాలి. నా యొక్క, నా లోపలికి, ఇంటి మీ. నా ప్రక్కన, అమ్మా మాట్లాడద్దండి అమ్మా. రామకృష్ణ, సునీల్ గారు మీరు మ్యూట్ చేయండి, వీడియో క్లోజ్ చేయండి. రైట్. నా పక్కన, బిసైడ్ మీ. నా వెనక, బిహైండ్ మీ. నా ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సునీల్ అన్న, నేను నీకు 2 విధాలుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మ్యూట్ పెట్టు, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వినిపిస్తుంది. రెండోది, మీరు అస్సలు వీడియో ఓపెన్ చేయకండి. నాకు వీడియోతో సంబంధమే లేదు. దయచేసి వీడియో ఓపెన్ చేయకండి. నా మధ్యలో, బిట్వీన్ మీ. ఇది అలాంగ్ మీ అంటే నాతో పాటు అని అర్థం ఇస్తుందండి, కొంచెం చూసుకోండి అది. అలాగే నాలో అంటే అమాంగ్ మీ అని అనేకి బాగుండదు, అది పద్ధతి కాదు. నా త్రూ మీ, త్రూ మీ అంటే నా ద్వారా. ఆపోజిట్ మీ అంటే నాకు ఎదురుగా. అక్రాస్ మీ నాకు అడ్డంగా. నియర్ మీ నాకు దగ్గరగా. ఫార్ మీ నాకు దూరంగా. ఆఫ్టర్ మీ నా తర్వాత. బిఫోర్ మీ నాకంటే ముందు. ఇప్పుడు మీకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మాట్లాడొచ్చు. సార్ ఒక్కసారి ఎలాంగ్ మీ ఒకసారి చెప్పండి. అలాంగ్ మీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నతో పాటు పోతున్నా అని ఒక వాక్యం ఉంది. చెప్పండి, నేను మా నాన్నతో పోతున్నా. అప్పుడు నువ్వు ఏమనాలంటే అలాంగ్ విత్ మై ఫాదర్ అంటాం. నాతో పాటు మా నాన్న వస్తున్నాడు అని చెప్పేటప్పుడు అలాంగ్ మీ అంట. అర్థమైంది ఇప్పుడు?
మై మై సన్ ఈస్ కమింగ్, చూడండి ఇక్కడ మై సన్ ఈస్ కమింగ్ అలాంగ్ విత్ మీ. అలాంగ్ విత్ మీ అంటే నాతో పాటు వస్తున్నాడు, అప్పుడు అలాంగ్ వాడతాం. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. క్వశ్చన్ అడిగి మళ్ళీ మాట్లాడకపోతే బాగుండదు. ఓకే సార్, ఆ, ఓకే సార్. అది మై అంటే సన్ నాతో ఈజ్, అది వస్తున్నాడు. నాతో పాటు అన్నప్పుడు అలాంగ్ విత్ మీ అంటాం. ఓకే సార్. అర్థమైందా? అది ఓకే సార్. అది విత్ మీ అనమాట. విత్ మీ అంటే అలాంగ్ విత్ మీ, నాతో పాటు. పాటు అంటే అలాంగ్, నాతో పాటు, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్స్ లేదు సార్? క్లియర్ గా అర్థమైంది సార్ ఇది అంటారా? పాయింట్ అర్థమైందా లేదా అది చెప్పండి. రివర్స్ గేర్ పదాలు ఒక ప్రొనౌన్స్ కి పైన చూడండి హెడ్డింగ్, ప్రొనౌన్స్ లో ప్రిపోజిషన్స్ ఏ విధంగా కలపాలనేది మీకు అర్థమైందా అర్థం కాలేదా? క్లియర్ గా చెప్పండి. మాట్లాడాలమ్మా. అమ్మా నేను అరిచేటప్పుడు మీరు ఎవరు అరచకండి అన్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని డౌట్ అడిగినప్పుడు అందరూ మాట్లాడాలి, మైకులు అందరూ తెలిసి మాట్లాడండి, తప్పేం లేదు. ఓకే సార్ మేము ఇంకా ముందున్నాము, మాకేం అర్థమైంది సార్. ప్రాబ్లం లేదు అంటే నేను ముందుకు పోతా. అర్థమైంది సార్. అర్థమైంది కదా, సంతోషం. ఓకే, ఇప్పుడు నా మీద అర్థమైంది కదా. అలాగా అన్ని ప్రొనౌన్స్లన్నీ తీసుకొని చెప్తా. ఒకటి అర్థమైందా లేదా అని అడుగుతున్నా నేను. ఒకటి అర్థమైతే అన్ని అర్థమైతాయి, ఒకటి అర్థం కాకపోతే బోర్కాయ ఇంక అంత మొత్తం వెళ్ళిపోయి అట్లా. నువ్వు తర్వాత బాధపడకూడదు, రేపు పొద్దున బాధపడితే నీకేమొచ్చది. అందుకని ఇప్పుడే నేను క్లియర్ గా అడుగుతున్నా, పుస్తకం చేతిలో ఉంది, పుస్తకం అర్థమవుతుందా లేదా చూసుకో. రేపు పొద్దున నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేస్తావా లేదా? చేస్తాను సార్. అంతే. ఆ ధైర్యం అందరూ మాట్లాడండి అంటున్నా. అందరు తలక ఊకనే ముసుగులేసుకుని కూర్చున్నారు వీళ్ళు. రెడ్డి గారు మాట్లాడినారా? నరసింహారెడ్డి అర్థమైందా అర్థం కాలేదా? మ్యూట్ పెట్టి ఇంకా అయిపోయా. అర్థమైంది కదా, మ్యూట్ పెట్టుకో. మ్యూట్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు తీసి మాట్లాడండి అమ్మా, అందరిని అడుగుతున్నా. రెస్పెక్ట్ ఇవ్వండి, మ్యూట్ పెట్టండి కాదన్నో. నేను అడిగినప్పుడు తక్కువని మైక్ ఆన్ చేయాలా? సార్ అర్థమైంది సార్, మీరు వెళ్ళిపోండి, ముందుకు వెళ్ళిపోండి అనాలా. ఏమా జయశ్రీ, రాజరత్నం, సునీల్ సార్ అర్థమైంది సార్. క్లియర్. ఇప్పుడు నా అర్థమైంది కదా, ఇప్పుడు నెక్స్ట్ పదం ఏమి? నెక్స్ట్ పదం ఏమి చెప్పండి. ఇప్పుడు నా అర్థమైంది కదా, నెక్స్ట్ పదం ఏది తీసుకోవాలి? మా. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు నా అయిపోయింది కాబట్టి మా తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, మా అన్నప్పుడు రివర్స్ లో పోయినప్పుడు దానికి ఏం మీనింగ్ వస్తుంది ఇంగ్లీష్ లో? సార్ మామూలుగా అయితే మా అంటే అవర్ వస్తుంది మామూలుగా అయితే, కానీ ఇట్లా రివర్స్ లోకి వచ్చినప్పుడు హజ్ గా మారుతుంది. అదే ఇక లాజిక్. ఈ పాయింట్ అర్థమైందమ్మా? అర్థం కాలేదు? ఇప్పుడు చెప్పండి, అందరూ మైక్ ఓపెన్ చేసుకుని మాట్లాడండి. సార్ క్లియర్ గా అర్థమైంది సార్. ఓహో, మా అన్నప్పుడు డైరెక్ట్ గా పోతే మా అన్నప్పుడు అవర్ వస్తుంది, కానీ అదే మా రివర్స్ లోకి వచ్చేసరికి ఏమైతుందమ్మా? అజ్ అవుతుంది. అది గుర్తు పెట్టుకోండి. ఓకే, అది ఎట్లా అనేది ఇప్పుడు నేను చదివి వినిపిస్తా. చూడండి, నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అందరూ మ్యూట్ పెట్టుకోండి, ఇప్పుడు మాట్లాడకండి మీరు. ఎస్, ఇక్కడ చూడండి, మాలో, ఇన్ అజ్, మా పైన, ఆన్ అజ్. ఇప్పుడు మాట్లాడతారు. మ్యూట్ పెట్టండి అమ్మా. ఉమ్మగారు మ్యూట్ పెట్టేసేయండి. నేను అడిగినప్పుడు చెప్పండి. ఓకే, రైట్. మా వద్ద, అట్ అజ్, మాతో, విత్ అజ్, మా చేత, బై అజ్, మా కొరకు, ఫర్ అజ్, మా నుండి, ఫ్రమ్ అజ్, మాకు, టు అజ్, మా పైకి, అప్ ఆన్ అజ్. అప్ ఆన్ అంటారు అక్కడ, అప్ ఆన్. అప్ అజ్ అని అక్కడ, అప్ ఆన్ అజ్ అంటే బాగుంటది. అలాగే మా కిందికి, డౌన్ అజ్, మా క్రింద, అండర్ అజ్, మా యొక్క, ఆఫ్ అజ్. దాన్ని అవర్ అంటారు. ఆఫ్ అజ్ అని అనరు, అవర్ అంటే బాగుంటది. మా లోపలికి, ఇంటూ అజ్, మా ప్రక్కన, బిసైడ్ అజ్, మా వెనక, బిహైండ్ అజ్, మా ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అజ్, మా మధ్యలో, బిట్వీన్ అజ్, మాకు నిలువుగా, అలాంగ్ అజ్ అంటే బాగుండదు, అలాంగ్ విత్ అజ్ అంటే బాగుంటుంది. అలాంగ్ విత్ అజ్ అంటే మాతో పాటు అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. ఇందాక నాతో పాటు అని ఎలాగైతే అర్థం చేసుకున్నామో అది అర్థమైతే ఇది కూడా ఈజీగా అర్థమైపోద్ది అన్నట్టు. అలాగే మాలో, అమాంగ్ అజ్, మా ద్వారా, త్రూ అజ్, మాకు ఎదురుగా, ఆపోజిట్ టు అజ్, మాకు అడ్డంగా, క్రాస్ టు అజ్, మాకు దగ్గరగా, నియర్ అజ్,
మాకు దూరంగా, ఫార్ అస్ మా తర్వాత, ఆఫ్టర్ అస్ మా కంటే ముందు, బిఫోర్ అస్. ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. సార్ అక్రాస్ టూ హజ్ సార్ అది. ఏమ్మా? సార్ అక్రాస్ టూ హజ్ సార్ అది. అక్రాస్ టూ అన్నా అక్రాస్ అస్ అన్నా తప్పేం లేదమ్మా. ఓకే సార్, ఓకే. ఐఎమ్ గోయింగ్ అక్రాస్ టు రోడ్ అన్నా అక్రాస్ రోడ్ అన్నా రెండు ఒకటే, తప్పేం కాదు. పెద్ద తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంబినేషన్ వర్డ్స్ అంతే. ఓకే సార్. ఎవరికైనా డౌట్స్? నో డౌట్ సార్. ఇప్పుడు నా అర్థమైంది, మా అర్థమైందా లేదా చూసుకోండి. అర్థమైంది సార్. కాకపోతే నోరు తెరిచి అడగండి. ఉమా గారు, జయశ్రీ గారు, ఇది ఇప్పుడు రెండు అర్థమైనవి, నా మీద మా మీద. ఓకే. అలాగే ఇప్పుడు నీకు సంబంధించిన పదం నీ. మామూలుగా నీ అంటే యు వస్తుంది, యువర్ అంట మామూలుగా. ఇక రివర్స్ లో వచ్చేసరికి యు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మామూలుగా నీ అని పదం వింటే దానికి అర్థము యువర్, నీ, నీ యువర్. కానీ యువర్ రాదు, ఇక్కడ యు వస్తుంది. ఎట్లా అనేది చూడండి ఇక్కడ. నీలో, ఇన్ యు. నీ పైన, ఆన్ యు. నీ వద్ద, అట్ యు. నీతో, విత్ యు. నీ చేత, బై యు. నీ కొరకు, ఫర్ యు. నీ నుండి, ఫ్రమ్ యు. నీకు, టు యు. నీ పైకి, అపాన్ యు. నీ కిందికి, డౌన్ యు. నీ కింద, అండర్ యు. నీ యొక్క, ఆఫ్ యు అనొచ్చు, యువర్ అని కూడా అనవచ్చు. నీ లోపలికి, ఇంటూ యు. నీ ప్రక్కన, బిసైడ్ యు. నీ వెనక, బిహైండ్ యు. నీ ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. నీ మధ్యలో, బిట్వీన్ యు. నీకు నిలువుగా, అలాంగ్ విత్ యు. నిలువుగా అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వదు అన్నమాట. నీతో పాటు అనే అర్థం ఇస్తుంది. అలాగే నీలో, ఎమాంగ్ అంటే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నువ్వు ఒకడే ఉన్నావు కాబట్టి. నీ ఎమాంగ్ అనేది వాడితే బాగుండదు. ఎమాంగ్ అనేది ఒక గుంపు కోసం వాడేటువంటి పదం కాబట్టి ఎమాంగ్ వర్కౌట్ అవ్వదు. నీ ద్వారా, త్రూ యు. నీకు ఎదురుగా, ఆపోజిట్ టు యు. నీకు అడ్డంగా, అక్రాస్ టు యు. నీ దగ్గర, నియర్ యు. నీకు దూరంగా, ఫార్ యు. నీ తర్వాత, ఆఫ్టర్ యు. నీకంటే ముందు, బిఫోర్ యు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు మాట్లాడొచ్చు. నో డౌట్. ఓకేనా? అంత రివర్స్ పదాలమ్మా ఇవి. నీకు ఎప్పుడైతే రివర్స్ పదాలని తెలిసిపోద్దో ఆ పదాలను నువ్వు నేర్చుకుని ఉంటావు కాబట్టి పటక్మని రివర్స్ కొట్టాలా. రివర్స్ కొట్టేటప్పుడు ఆ మాటలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ సారాంశం. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? నీ అర్థమైందా లేదమ్మా? నీ అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నా. ఇంతకు ముందు నీ అంటే ఒకటివే, నీవు ఒకడే. ఇప్పుడు ఎక్కువ మంది, మీరు, మీ అందరి గురించి మాట్లాడుతున్నా. చూడండి ఇప్పుడు అది ఎట్లుంటుందో చూడండి. మీలో, ఇన్ యు. మీ పైన, ఆన్ యు. మీ వద్ద, అట్ యు. మీ వద్ద, అట్ యు. మీతో, విత్ యు. మీ చేత, బై యు. మీ కొరకు, ఫర్ యు. మీ నుండి, ఫ్రమ్ యు. మీకు, టు యు. మీ పైకి, అపాన్ యు. మీ కిందికి, డౌన్ యు. మీ కింద, అండర్ యు. మీ యొక్క, ఆఫ్ యు. కానీ బాగుండదు, యువర్ అనండి. మీ లోపలికి, ఇంటూ యు. మీ ప్రక్కన, బిసైడ్ యు. మీ వెనక, బిహైండ్ యు. మీ ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. మీకు మధ్యలో, బిట్వీన్ యు. మీకు, మీతో పాటు అంటే అలాంగ్ విత్ యు. అది గుర్తుపెట్టుకోండి. మీలో, ఎమాంగ్ యు అనొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. మీలో, ఎమాంగ్ యు ఐ లైక్ సో అండ్ సో పర్సన్. అమాంగ్ యూ ఐ రెస్పెక్ట్ యూ ఆల్. అమాంగ్ యూ మీలో నేను అందరికీ గౌరవిస్తాను. ఆ విధంగా. మీ ద్వారా, త్రూ యూ. మీకు ఎదురుగా, ఆపోజిట్ యూ. మీకు అడ్డంగా, అక్రాస్ టు యూ. మీ దగ్గర, నియర్ యూ. మీకు దూరంగా, ఫార్ యూ. మీ తర్వాత, ఆఫ్టర్ యూ. మీకంటే ముందు, బిఫోర్ యూ. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మీ మాట్లాడాలి. అక్కడ హాఫ్ యువరా అన్నారు. హాఫ్ యూ అని అంటే బాగోదు. ఓడ్రా వేడు ఇంగ్లీష్ ఎవడ్రా నేర్పించింది అంటారు. కానీ మనకు ఒక ప్రాస నేర్చుకుంటున్నాం కాబట్టి అందులో కొన్ని వర్కౌట్ అవుతుంటే కొన్ని వర్కౌట్ అవ్వవు. అర్థమైందా? కావాల్సిన హాఫ్ యూ అంటే బాగుండదు, గుర్తుపెట్టుకో. హాఫ్ అనే పదాన్ని చాలా మటుకు సన్ ఆఫ్, డాట్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అనే దాంట్లోనే బాగుంటది. మిగిలిన విషయాల్లో బాగోదు. అర్థమైంది? ఇప్పుడు ఫస్ట్ రోజు నుంచి నేను అదే చెప్తుండేది. ఆఫ్ అనే దాని బదులు కొంచెం అలా మాట్లాడుకోండి అయ్యా అంటున్నా. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్? క్లియరా? ఇప్పుడు ఎంతవరకు అయిపోయింది? నా అయిపోయింది, మా అయిపోయింది, నీ అయిపోయింది, మీ అయిపోయింది. ఈ వీడియో మళ్ళీ ఇస్తాను. ఈ వీడియో మళ్ళీ 10 నిమిషాల్లో మీకు వస్తుంది. రికార్డెడ్ వీడియో 10 సార్లు వినండి, 100 సార్లు వినండి. జీవితంలో డౌట్ రాదు. ఓకేనా? అది తర్వాత అతడి గురించి మాట్లాడుతున్నానమ్మా. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా? నేను అతడి గురించి మాట్లాడుతున్నా. అతడి గురించి మాట్లాడుతున్నా. చూడండి ఇక్కడ. అతడిలో, ఇన్ హిమ్.
ఇంతకు ముందు అతడి అంటే హిజ్ అని వస్తుండే. వినండి అమ్మా, మధ్యలో రాకండి. అందుకే కొంచెం పాఠాలు చెప్పేంత వరకు వినండి. అతడి అన్నప్పుడు కామన్ గా హిజ్ అని వస్తుంది. అతడి అంటే హిజ్ అని వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాలి, అతడిలో అనేసరికి హిమ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా రివర్స్ లో వచ్చినప్పుడు హిమ్ అవుతుంది. అందరు ఓకేనా ఇప్పుడు? ఓకేనా? ఓకే సార్. హిమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, అతడిలో లో ఇన్ హిమ్, అతడి పైన ఆన్ హిమ్, అతడి వద్ద అట్ హిమ్, అతడితో విత్ హిమ్, అతడి చేత బై హిమ్, అతడి కొరకు ఫర్ హిమ్, అతడి నుండి ఫ్రమ్ హిమ్, అతడికి టు హిమ్, అతడి పైకి అపాన్ హిమ్, అతడి కిందికి డౌన్ హిమ్, అతడి క్రింద అండర్ హిమ్, అతడి యొక్క ఆఫ్ హిమ్ లేదా హిజ్ అని చెప్పవచ్చు. అతడి లోపలికి ఇంటూ హిమ్, అతడి పక్కన బిసైడ్ హిమ్, అతడి వెనక బిహైండ్ హిమ్, అతడి ముందర ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అతడి మధ్యలో బిట్వీన్ హిమ్, అతడితో పాటు అలాంగ్ విత్ హిమ్. అతడిలో అంటే బాగుండదు, ఒకటే కాబట్టి అమాంగ్ అనేది వాడద్దు, బాగుండదు. అలాగే త్రూ హిమ్, అతడి ద్వారా, ఆపోజిట్ టు హిమ్, అతడి ఎదురుగా, అక్రాస్ హిమ్, అతడికి అడ్డంగా, నియర్ హిమ్, అతడికి దగ్గరగా, ఫార్ హిమ్, అతడికి దూరంగా, ఆఫ్టర్ హిమ్, అతడి తర్వాత, బిఫోర్ హిమ్, అతడి ముందు, అతడికంటే ముందు. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అతడి ఇతడి రెండు సేమ్ అమ్మా, మళ్ళీ అరచాల్సిన అవసరంలా. అతడి అన్న ఇతడి అన్న హిమ్ వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్ ఉందా? చూడండి. సార్ నో డౌట్ సార్. లేదండి. క్లియర్గా ఉన్నారా? అనుమానం లేదు కదా? ఓకే. ఇప్పుడు లేదు సార్, అతడి clear ఇతడి ఉంది. అనేది అర్థమైంది కదా? అతడి ఇతడి, మళ్ళీ ఇతడి గురించి చెప్పమంటారా? ఇతడిలో, ఇతడి పైన, ఇతడి వద్ద, ఇతడితో, ఇతడి చేత, ఇతడి కొరకు, ఇతడి నుండి, ఇతడికి, ఆ విధంగా. అదే సేమ్ ఇన్ హిమ్, ఆన్ హిమ్, అట్ హిమ్, విత్ హిమ్, బై హిమ్, ఫార్ హిమ్, ఫ్రమ్ హిమ్, టు హిమ్, అప్ హిమ్, ఈ విధంగా వస్తుంది అన్నమాట. అంతే తేడా, ఇంకేం లేదు అక్కడ. క్లియర్ అమ్మా? క్లియర్ సార్. వెరీ గుడ్. నౌ ఇప్పుడు ఆమె ఈమె, ఇవి రెండు ఒకటే. ఆమె ఈమె అంటే మామూలుగా ఆమె అంటే షీ వస్తుందండి. ఆమె అంటే షీ వస్తుంది, ఈమె అన్న షీ వస్తుంది. కానీ ఇట్లా రివర్స్ లో వచ్చినప్పుడు హర్ వస్తుంది. ఏమొస్తుంది? హర్ హర్ అని వస్తుంది. చూడండి ఇప్పుడు అది ఎట్లుంటుంది చూద్దాం. ఆమెలో ఇన్ హర్, ఆమె పైన ఆన్ హర్, ఆమె వద్ద అట్ హర్, ఆమెతో విత్ హర్, ఆమె చేత బై హర్, ఆమె కొరకు ఫర్ హర్, ఆమె నుండి ఫ్రమ్ హర్, ఆమెకు హర్, ఆమె పైకి అపాన్ హర్, ఆమె కిందికి డౌన్ హర్, ఆమె కింద అండర్ హర్, ఆమె యొక్క. అక్కడ ఉత్త హర్ అన్న చాలు. ఆఫర్ అనే దానికన్నా ఉత్త హర్ అనండి చాలు. ఆమె లోపలికి ఇంటూ హర్, ఆమె ప్రక్కన బిసైడ్ హర్, ఆమె వెనక బిహైండ్ హర్, ఆమె ముందర ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, ఆమె మధ్యలో బిట్వీన్ హర్, ఆమెతో పాటు, ఆమెతో పాటు అలాంగ్ హర్, అలాంగ్ విత్ హర్ అంటే ఇంకా బాగుంటది. ఆమెలో అంటే బాగుండదు, ఎందుకంటే ఒక్క ఆమె ఉంది కాబట్టి అమాంగ్ అనే పదం వాడకూడదు, వదిలే. ఆమె ద్వారా త్రూ హర్, ఆమెకు ఎదురుగా ఆపోజిట్ టు హర్, ఆమెకు అడ్డంగా క్రాస్ హర్, ఆమె దగ్గరగా నియర్ హర్, ఆమెకు దూరంగా ఫార్ హర్, ఆమె తర్వాత ఆఫ్టర్ హర్, ఆమె కంటే ముందు బిఫోర్ హర్. ఇక్కడ ఆమె అన్న ఈమె అన్న రెండు ఒకటే. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే. నెక్స్ట్ దాని దీని, ఈ రెండు ఒకటేనండి. దాని దీని, ఇది వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు. గుర్తుపెట్టుకోండి అమ్మా, దాని దీని. మళ్ళీ చెప్తున్నా, దాని దీని, ఇది వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? చూడండి ఒకసారి. ఇప్పుడు ఆమె ఈమె వరకు అర్థమైంది కదండి. ఇప్పుడు దాని దీని అంటాం. దాని దీని అంటే దూరంగా ఉన్నది, దగ్గరగా ఉన్నది అని అర్థం. ఇప్పుడు దానిలో చూడండి, దానిలో మామూలుగా దాని దీని అంటే ఇట్స్ అని వస్తుంది. అవునా? దాని అంటే అర్థమేమి? ఇట్స్ అని వస్తుంది. దాని అంటే అర్థమేమి? ఇట్స్ అని వస్తుంది. కానీ ఇక్కడ రివర్స్ లో వచ్చేటప్పుడు ఇట్టే ఉంటది, ఇట్స్ అనకూడదు. ఇప్పుడు ఎందుకు అనేది చూడండి. ఇప్పుడు దానిలో యూనిట్ అనాలి, మళ్ళీ యూనిట్స్ అనకూడదు. దానిపైన ఆనిట్, దాని వద్ద అటిట్, దానితో విత్ ఇట్, దాని చేత బై ఇట్, దాని కొరకు ఫర్ ఇట్,
దాని నుండి ఫ్రమ్ ఇట్, దానికి టు ఇట్, దానిపైకి అపాన్ ఇట్, దాని కిందికి డౌన్ ఇట్, దాని ప్రక్కన దాని కింద అండర్ ఇట్, దాని యొక్క ఆఫ్ ఇట్, ఆఫ్ ఇట్ దాని బదులు ఇట్స్ అంటారు. ఆఫ్ ఇట్ అనకూడదు, ఇట్స్ అనండి చాలు. అలాగే దాని లోపలికి ఇంటూ ఇట్, దాని ప్రక్కన బిసైడ్ ఇట్, దాని వెనక బిహైండ్ ఇట్, దాని ముందర ఇన్ఫ్రంట్ ఆఫ్ ఇట్, దాని మధ్యలో బిట్వీన్ ఇట్, దానికి నిలువుగా లేదా ఎలాంగ్ ఇట్ అనొచ్చు, కానీ బాగుండదు. ఎలాంగ్ విత్ ఇట్ అంటే ఇది బాగుండదు, వర్కౌట్ అవ్వదు అంతే. ఎలాంగ్ ది రోడ్ అంటాం, దాని బదులుగా ఇక్కడ ఎలాంగ్ ది రోడ్డు, ఎలాంగ్ విత్ యువర్ ఫాదర్ అని అట్లా మాట్లాడుకుంటాం అనమాట. అమాంగ్ ఇట్ అంటే కూడా బాగుండదు, ఎందుకంటే ఇట్ అంటే ఒకటే ఉంటది కాబట్టి అమాంగ్ వాడలేము. అలాగే త్రూ ఇట్ దాని ద్వారా, ఆపోజిట్ టు ఇట్ దానికి ఎదురుగా, అక్రాస్ ఇట్ దానికి అడ్డంగా, నియర్ ఇట్ దానికి దగ్గరగా, ఫార్ ఇట్ దానికి దూరంగా, ఆఫ్టర్ ఇట్ దాని తర్వాత, బిఫోర్ ఇట్ దానికంటే ముందు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు, ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. నో డౌట్ సార్. ఏమ్మా డౌట్స్? Sir, no doubt, sir. నో డౌట్. వీటి వరకు క్లియర్ కదప్పా? ఇప్పుడు వాటి వీటి అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వాటి వీటి అంటే ఇక్కడ జంతువులు కావచ్చు, వస్తువులు కావచ్చు. వాటి వీటి గుర్తుపెట్టుకోండి, వాటి వీటి. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాటి వీటి, వారి వీరి కూడా వస్తుంది. వారి వీరి ఇది కూడా ఉంది. ఓకే, వాటి వీటి తీసుకోండి ఫస్ట్. ఓకే, చూడండి వాటి వీటి. వాటిలో, ఇన్ దెమ్, దెమ్ అనాలి. వాటిలో అంటే ఇక్కడ దెమ్ అవుతుంది, దే కాదు. దే అంటే వారు వీరు అవి ఇవి అని వస్తుంది, ఇక్కడ దెమ్ అవుతుంది. రివర్స్ లో వచ్చేసరికి అది దెమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, వాటిల్లో, ఇన్ దెమ్, వాటి పైన, ఆన్ దెమ్, వాటి వద్ద, అట్ దెమ్, వాటితో, విత్ దెమ్, వాటి చేత, బై దెమ్, వాటి కొరకు, ఫర్ దెమ్, వాటి నుండి, ఫ్రమ్ దెమ్, వాటికి, టు దెమ్, వాటిపైకి, అపాన్ దెమ్, వాటి కిందికి, డౌన్ దెమ్, వాటి క్రింద, అండర్ దెమ్, వాటి యొక్క, ఆఫ్ దెమ్ లేదా దెయిర్, THEIR. ఇది గుర్తుపెట్టుకోండి, వాటి యొక్క అనే బదులు ఇట్లా దేర్ అంటారు. వాటి లోపలికి, ఇంటూ దెమ్, వాటి ప్రక్కన, బిసైడ్ దెమ్, వాటి వెనక, బిహైండ్ దెమ్, వాటి ముందర, ఇన్ఫ్రంట్ ఆఫ్ దెమ్, వాటికి మధ్యలో, బిట్వీన్ దెమ్, వాటితో పాటు, అలాంగ్ విత్ దెమ్ అనాలి. అలాంగ్ విత్ దెమ్, అమాంగ్ దెమ్ అంటే వాటిలో అన్నప్పుడు అమాంగ్ దెమ్ అనాలి. వాటి ద్వారా, త్రూ దెమ్ వాటికి ఎదురుగా, ఆపోజిట్ టు దెమ్, అక్రాస్ దెమ్ వాటికి అడ్డంగా, నియర్ దెమ్ వాటికి దగ్గరగా, ఫార్ దెమ్ వాటికి దూరంగా, ఆఫ్టర్ దెమ్ వాటికి తర్వాత, బిఫోర్ దెమ్ వాటికంటే ముందు. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. వాటి వీటి రెండు ఒకటే, అవి దెమ్ అనాలి. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. మాట్లాడండి అయ్యా, ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వాలి మీరు. పర్వాలేదు సార్, నో ప్రాబ్లం అంటే నేను ముందుకు పోతా. లేదు. ప్రాబ్లం సార్. ఇక్కడ వాటి వీటి బదులుగా వారి వీరి కూడా పెట్టుకోండి, తప్పేం లేదా. కావాలంటే మీ బుక్లలో రాసుకోండి, వారి వీరి ఈ రెండు పదాలు కూడా రాసుకోండి. వారి వీరి అన్నప్పుడు ఇక్కడ మనుషులు వస్తారనమాట, అంతే తేడా అది. ఓకే, మనుషులు వస్తారు. వాటి వీటి అంటే జంతువులు వస్తాయి, వస్తువులు వస్తాయి. ఇక్కడ వారి వీరి అంటే మనుషులు వస్తారు, అది తేడా. ఇప్పుడు దీంట్లో కూడా అంతే, వారిలో ఇన్ దెమ్, వారి పైన, ఆన్ దెమ్, వారి వద్ద, అట్ దెమ్, వారితో, విత్ దెమ్, వారి చేత, బై దెమ్, వారి కొరకు, ఫర్ దెమ్, వారి నుండి, ఫ్రమ్ దెమ్, వారికి, టు దెమ్, వారిపైకి, అపాన్ దెమ్, వారి కిందికి, డౌన్ దెమ్, వారి కింద, అండర్ దెమ్, వారి యొక్క, ఆఫ్ దెమ్ అనొచ్చు, దెయిర్ అని కూడా అనవచ్చు, THEIR దెయిర్. అలాగే వారి లోపలికి, ఇంటూ దెమ్, వారి ప్రక్కన, బిసైడ్ దెమ్, వారి వెనక, బిహైండ్ దెమ్, వారి ముందర, ఇన్ఫ్రంట్ ఆఫ్ దెమ్, వారికి మధ్యలో, బిట్వీన్ దెమ్, వారితో పాటు, అలాంగ్ విత్ దెమ్, వారిలో, అమాంగ్ దెమ్, వారి ద్వారా, త్రూ దెమ్, వారికి ఎదురుగా, ఆపోజిట్ టు దెమ్, వారికి అడ్డంగా, అక్రాస్ దెమ్, వారికి దగ్గరగా, నియర్ దెమ్, వారికి దూరంగా, ఫార్ దెమ్, వారి తర్వాత, ఆఫ్టర్ దెమ్, వారికంటే ముందు, బిఫోర్ దెమ్. ఈ విధంగా రివర్స్ గేమ్ ఆడతాయి ఇవి.
అందుకే యారో మార్క్స్ మీకు రివర్స్ లో వేసాను, ఒకసారి గమనించండి మీకు అర్థమైంది. తెలుగులో మాట్లాడేటప్పుడు ఇక్కడ పైన కూడా రాశాను చూడండి ఒకసారి. తెలుగులో సీదా చెప్పాలి, సీదా అంటే మీకు చక్కగా చెప్పాలి. ఇంగ్లీష్ లో రివర్స్ లో చెప్పాలి. అదే లాజిక్ ఇక్కడ, ఈ పేపర్ లాజిక్ అదే. చూసినీకి చిన్న పేపరు, అన్ని తెలిసినట్టే ఉంటది, కానీ గంట సేపు పరిస్తే తప్ప క్లాస్ కాలే. ఇది అర్థం కాలే. ఆ? అర్థమైంది సార్. అరసండి సార్, మీరు అరసండి స్వామి. అర్థమైంది సార్. అర్థమైందా వ్యర్థమైందా చూసుకోండి. అర్థమైతే పర్వాలా, వ్యర్థం కాకూడదు. ఓకే రైట్. ఇప్పుడు అమ్మా ఇవన్నీ క్లియర్ కదమ్మా. నెక్స్ట్ రాముడు అంటే ఎవరైనా పేరు. ఇక్కడ రాముడు అంటే నా పేరు కాదు, ఇంకొకరు ఎవరైనా, రాముడు కావచ్చు, శివ కావచ్చు, అట్లా. ఓకే, దానికి ఎలా చెప్పాలంటే రాముడిలో ఇన్ రామ. ఇక్కడ దీనికి సార్ మళ్ళీ ఇట్లా రివర్స్ లో అదే వచ్చింది కదా సార్ అని అనకూడదు. పేర్లకు నీకేం తేడా లేదన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? పేర్లలో తేడా ఉండదు, కేవలం సర్వనామములలో తేడా వస్తుంది. ఎక్కడ? ప్రొనౌన్స్ లకు మాత్రమే తేడా వస్తుంది. ఏమండి అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. ఎట్లా? ఎగ్జాంపుల్, రాముడిలో ఇన్ రామ, రాముడి పైన ఆన్ రామ, రాముడి వద్ద అట్ రామ, రాముడితో విత్ రామ, రాముడి చేత బై రామ, ఫార్ రామ, ఫ్రమ్ రామ, టు రామ, అప్ రామ, డౌన్ రామ, అండర్ రామ, ఆఫ్ రామ, ఇంటూ రామ, బిసైడ్ రామ, బిహైండ్ రామ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ, బిట్వీన్ రామ, ఎలాంగ్ రామ, ఎమాంగ్ రామ, త్రూ రామ, ఆపోజిట్ రామ, అక్రాస్ రామ, నియర్ రామ, ఫార్ రామ, ఆఫ్టర్ రామ, బిఫోర్ రామ, రామ 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 రామ. రాముడితో ఏం బాధ లేదు, ఎందుకంటే పేర్లు వచ్చినప్పుడు నీకేమి ఇబ్బందికరం లేదు. సీత వచ్చిన అంతే, సీతలో ఇన్ సీత, సీత పైన ఆన్ సీత, సీత వద్ద అటు సీత, సీతతో విత్ సీత, సీత చేత బై సీత, సీత కొరకు ఫార్ సీత, సీత నుండి ఫ్రమ్ సీత, సీతకు టు సీత, సీత పైకి అపాన్ సీత, సీత కిందికి డౌన్ సీత, సీత కింద అండర్ సీత, సీత యొక్క ఆఫ్ సీత లేదా సీతాస్. అలాగే రాముడి యొక్క అంటే రామాస్, రాముడి లోపలికి అంటే ఇంటూ సీత, బిసైడ్ సీత, బిహైండ్ సీత, ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీత, బిట్వీన్ సీత, అలాంగ్ సీత, అమాంగ్ సీత అంటే బాగుండదు, అమాంగ్ రామ అంటే కూడా బాగుండదు, త్రూ రామ, ఆపోజిట్ రామ, ఆపోజిట్ సీత, అక్రాస్ సీత, నియర్ సీత, ఫార్ సీత, ఆఫ్టర్ సీత, బిఫోర్ సీత. ఇది సీత చరిత్ర, రామ సీత చరిత్ర. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎస్, ఇప్పుడు చెప్పండి, క్లియర్ గా అర్థమైందా? ప్రిపోజిషన్స్ ఎంత గేమ్ ఆడతాయి ఇంగ్లీష్ లో? అవును సార్. మాట్లాడాలమ్మా, అందరూ మాట్లాడాలి. మౌనంగా ఉంటే వచ్చేది ఏం లేదమ్మా. అర్థమైంది సార్. ఏమర్థమయ్యా? ఏమర్థమయ్యప్ప? ప్రొనౌన్స్ లను ప్రిపోజిషన్స్ తో ఎలా ఆడుకోవాలి, అది దీని గేమ్. ఏమంటే ఒక ప్రొనౌన్స్ లను ప్రిపోజిషన్స్ తో కలిపేటప్పుడు చక్కగా పోతూ రివర్స్ లో వస్తది. ఇది గేమ్ షో. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీరు సక్రమంగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇంకొక 10-15 నిమిషాలు టైం ఉంది కాబట్టి నేను ఒక 2-3తో పలికిస్తాను. సార్ నేను చెప్తా సార్, మీరు ఇందాక బాగా అరిచినారు సార్, అది నాకు బాగా అర్థమైంది సార్, నేను కూడా ఇప్పుడు చెప్తాను సార్ అనేటోళ్ళు రండి. ఎస్, ఎవరన్నా రండి. నేను చెప్తా సార్ అనేవాళ్ళు రండి. మీ చేతిలో నోట్బుక్ పెట్టుకొని మాట్లాడండి. సాయి చెప్తావా? తర్వాత చెప్తాను సార్. ఏమి హలో, టైం బాగాలేదా? చెప్పమ్మా. ఎవరు? ఉమ్మ గారు చెప్పండి అమ్మా. నాలో, నేను అడిగినట్టు చెప్పమ్మా చాలు. ఫస్ట్ నా తీసుకుంటున్నా నేను. నాలో, ఇన్ మీ. వెరీ గుడ్. నా పైన, నా On me. చేత. అమ్మా వినమ్మా, నేను అడిగినప్పుడు చెప్పమ్మా చాలు. నా చేత, విత్ మీ. ఫస్ట్ నీకు By me. చూడండి, ఇక్కడ ప్రిపోజిషన్స్ మీద కంటి చూపు ఉండాలా. నేనేం అడిగాను? చేత అన్నాను. ఓ చేత అంటే బై, బై మీ. అది నా క్రిందికి, నా కిందికి, డౌన్ మీ. వెరీ గుడ్. నా లోపలికి, ఇంటూ మీ. వెరీ గుడ్. నా ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ద్వారా, త్రూ మీ. నా ద్వారా, నా ద్వారా, ద్వారా.
ఇక్కడ త్రూ మీ అండి. త్రూ మీ, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మాతో, విత్ మాతో విత్ మీ. బాగినండి. నేను మాతో అడిగింది కదా, విత్ అస్. మాతో. విత్ అస్. విత్ అస్. మాకు, 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 విత్ మాకు, యూ. విత్ యూ. మాకు, కు, 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 టు యూ. మా, 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 మాకు, ఫర్ యూ. ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? మాకు, నేను అడుగుతుండేదేమి, మీరు చెప్పేదేమి? మాకు, కు అంటే ఏమి? టు అంటే టు. టు. మా టు అంటే మీ. మా అంటే confuse కావద్దమ్మా. మీ. మా, మా, మా. టు అస్. టు అస్. మరి ఎందుకమ్మా ఎన్ని రాంగులు? ఫస్ట్ ఏమో బాగా చెప్తే అది మీ 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 అలవాటైందా అది? మా వద్ద, మా వద్ద, మా వద్ద, మా వద్ద అంటే ఏమి? మన కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంటే చాలు. ఈ మా అంటే అజ్, మా వద్ద, అట్ అజ్. చెప్పమ్మా. ఎట్ అస్. మా పైకి, మా పైకి, పైకి. అపానజ్ అనాలి, అపానజ్. మా లోపలికి, మా లోపలికి, మా లోపలికి. ఆఫ్ అస్. లోపలికి అంటే ఏమ్మా? ఇంటూ అస్. ఇంటూ అస్. మరి మా మధ్యలో, మా మధ్యలో. బిట్వీన్ అస్. వెరీ గుడ్. బిట్వీన్ అస్. మాకు దగ్గరగా, మాకు దగ్గరగా. నియర్ అస్. అట్లా. మా తర్వాత. ఆఫ్టర్ అస్. అంతే. ఇప్పుడు నీ చెప్పు. నీ, నీ పైన, నీ పైన. నీ పైన అంటే యు. నీ పైన, నీ పైన, 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 పైన. ఆన్ యూ అట్లా. నీ నుండి, నీ నుండి, నీ నుండి. నుండి అంటే అమ్మా ఫ్రమ్, ఫ్రమ్ యూ. అంతే. నీ వెనక, నీ వెనక. బిహైండ్ యూ. అట్లా. ఇప్పుడు మీ తీసుకుంటున్నాం. మీ, మీ చేత, మీ చేత, మీ చేత, మీ చేత, చేత, చేత. మీ అన్నా మీ, మీ మా కాదు ఇక్కడ. మీ, మీ, మీ చేత, మీ చేత. చేత అంటే ఏమి? చేత అంటే బై. చేత అంటే బై అమ్మా. బై. యూ, బై యూ అనాలి. బై యూ. బై యూ. బై యూ. మరి మీ వద్ద, మీ వద్ద, మీ వద్ద. అట్ యూ. మీ కొరకు, మీ కొరకు. చెప్పండి గట్టిగా చెప్పండి. చెప్పేటోళ్ళన్నా గట్టిగా చెప్పండి. మీ కొరకు. ఫర్ యూ. అట్లా. మీ నుండి. ఫ్రమ్ యూ. అట్లా. మీ వెనక. బిహైండ్ యూ. మీ ద్వారా. డాట్ యూ. ఓయ్ గాడిది. ద్వారాది. ద్వారా అంటే ఏం రా? త్రూ, త్రూ. మీకు అడ్డంగా, మీకు అడ్డంగా. అక్రాస్ యూ. అక్రాస్ యూ. మీకు, మీ తర్వాత, మీ After తర్వాత. you. ఇప్పుడు అతడి తీసుకుందాం. అతడిలో. హిమ్. ఇన్ హిమ్. ఇన్ హిమ్, ఇన్ హిమ్. ఇన్ హిమ్. అతడితో, అతడితో. అతడితో. With him. విత్ హిమ్. అతడి క్రింద. అండర్ హిమ్. అతడి ముందర, అతడి ముందర. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అతడి ద్వారా, అతడి ద్వారా. త్వరిదారా. Through him. అతడికి అడ్డంగా, అతడికి అడ్డంగా. అక్రాస్ హిమ్. ఇతడి తీసుకో. ఇతడి, ఇతడి నుండి, ఇతడి నుండి, ఇతడి నుండి. ఫ్రమ్ హిమ్ అనాలి. ఇతడి From పైకి, him. ఇతడి పైకి.
అపాన్ హిమ్, ఇతడి లోపలికి, into him, ఇంటూ హిమ్, ఇతడి ముందర, in front of Before Front of him. of him. ఇతనికి Front of అడ్డంగా, them. across him, across Across him. him. ఇతడికి దూరంగా, Far from him. అంతే Far అంతే him. అంతే. ఆమె ఈమె, ఆమె పైన, In her. ఓయ్ On her. ఓయ్, పైన On అన్న, her. పైన అంటే ఆన్ On her. హర్, On her. ఆమెతో, With her. With ఆమె her. క్రింద, Under him. Her. అండర్ హర్, ఆమె వెనక, Behind her. behind her, బిహైండ్ హర్, ఆమె ముందర, in front of in front ఫ్రంట్ of ఆఫ్ In హర్, front of ఆమెకు her. దగ్గరగా, Near her. ఆమె Near తర్వాత, After her. after her, after her. ఇది లెక్కాచారం. అలాగే ఆమె ఈమె, దాని వద్ద, దాని వద్ద. at it, At him. దాని వద్ద, At it. అట్ ఇట్, దానితో, With it. with దాని కొరకు, for it, For ఇట్, it. దాని నుండి, From it. from it, దీని ప్రక్కన, దీని పక్కన. beside it, Beside it. Beside it. దీని వెనక, Behind it. behind it, Behind it. దీని ముందర, In front of it. in front of ఆ, it, దీని ద్వారా, through it, through it. దీనికి అడ్డంగా, Across it. అలాగే వాటి నుండి, వాటి నుండి. ఆ, them, From them. అట్లా వాటి చేత, by them, By them. వాటితో, With them. With them. వాటిపైన, On them. on them, వాటి కిందికి, Under them. ఓయ్ క్రిందికి, Down them. అట్లా వాటి లోపలికి, వాటి into లోపలికి. them. ఇంటూ them. Into అట్లా them. అట్లా వీటి లోపలికి అంటే ఇంటూ దెమ్. అట్లా రాముడి పైన, On Ramu. on Ram. రాముడి నుండి, from Ramu, From రాముడి Ramu. కిందికి, కిందికి. Under Down Ramu. Ramu. And రాముడి వెనక, behind Behind Ramu. రాముడి ముందర, In front of Ramu. అలాగే సీత పైన, On Sita. on సీత ద్వారా, Sita Dara. through Through Sita. Sita. Full Sita. through Sita, సీతకు అడ్డంగా, Across Across Sita. సీతకు దూరంగా. For Sita. This is For what we have to learn by doing practice. ఇదేనయ్యా ప్రాక్టీస్ చేయాల్సింది మీరు. మనం మాట్లాడే ప్రతి రోజు మాటల్లో ఇవి లేకుండా ఇంగ్లీష్ ఉండదు. అర్థమైందా? అర్థం కాలేదా? మనం ప్రతిరోజు మాట్లాడే మాటల్లో ఇవి లేకుండా ఇంగ్లీష్ ఉండదు. సూష్నికి చిన్న పేపర్ ఇది, సినిమా చూపించే పేపర్ ఇది. మనం కలిసి కూర్చొని ప్రాక్టీస్ చేస్తే గంట కూడా సరిపోదు, ఒక రోజు అంతా సరిపోదు. దీనికి చక్కటి ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. అర్థమైందా? మీ చేతుల్లో పుస్తకాలు ఉన్నాయి కదా, పట్టుకొని లబ్బ ప్రాక్టీస్ చేయండి. సూష్నికి చిన్న పేపర్, అదేముంది సార్ చాలా ఈజీ కదా అనిపిస్తుంది, కానీ ఈజీ కాదు, సినిమా కనిపిస్తుంది. ఏంపా? okay sir, హర్ష, ఆర్ యూ దేర్? Yes, sir. Why are you not giving replies, Harsha? Sir, I am giving. Yeah, are you giving reply? Yes, sir. Yes, I will ask you something. You please give the reply now itself, right? Did you understand? Did you understand? Did you understand? Yeah. I asked something. You please give the reply, right? Okay, come on. అందరూ కొంచెం మ్యూట్ పెట్టుకోండి అమ్మా. హర్షని అడుగుతున్నా. చెప్పరా. నా పైన, On me. నా కొరకు,
నా కొరకు. కొరకు అంటే ఏమి కొరకు అంటే రే? కొరకు కొరకు అంటే మళ్ళీ కొరికేది కాదురా. కొరకు అంటే ఫర్. మరి కరెక్ట్ కొరకు చెప్పు. అంటే మరి చెప్పు. నా కొరకు ఫర్ మీ. అట్లా చెప్పాలా. నా కిందికి. ఒరే ఒరే కిందికి. బాగా చూడు, కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్రిందికి క్రిందికి. అండర్ మీ. ఒరే క్రిందికి. క్రింద కాదు, క్రింద అంటే అండర్. క్రిందికి. డౌన్. మరి నా ప్రక్కన. నా ప్రక్కన. ఆ బిహైండ్ మీ. దాని వెనక. దాని వెనక. దాని వెనక. బిసైడ్ మీ. ఉండమ్మా, వేరే వాళ్ళు రావద్దండి. మిమ్మల్ని నేను అడుగు చెప్పమన్నప్పుడు చెప్పు మళ్ళా. వెనక అంటే ఏం రా హర్ష? వెనక అంటే ఏమి? బిహైండ్. మరి చెప్పు. దాని వెనక. దాని వెనక. బిహైండ్ ఇట్. దాని చేత. ప్రిపోజిషన్స్ మీద కాన్సన్ట్రేషన్ లేకుంటే మీకు పదాలు రాకపోతే నోరు తిరగదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రిపోజిషన్స్ నోట్లో ఉండాలా. ఎప్పుడైనా అడగండి సార్, నేను చెప్తా వాటిని అన్న. అట్లా నేర్చుకోవాలా మీరు. ఫస్ట్ ఈ లైన్ నేర్చుకోవాలా. ఇది వచ్చిన తర్వాత దీన్ని కలుపుకోవాలా. ఏం వర్ష? ఇది ఫస్ట్ బాగా నేర్చుకోవాలా. నీకు ఎంతనా నేర్చుకొచ్చినట్టు ఉంటుంది, కానీ చెప్పనీకి రాదు. వీటిని అట్లా నేర్చుకోవాలి. అందరికి చెప్తున్నా, హర్ష కోసం కాదు, అందరికీ చెప్తున్నా. ఓకే సార్. అది హర్ష, మళ్ళీ రేపు అడుగుతా చూడు, బాగా చెప్పాలి నాకే. ఓకేనా? రైట్ రైట్. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే మనస్ఫూర్తిగా 2 నిమిషాలు కూర్చుంటా. మళ్ళీ తర్వాత రామ్ సార్ సరిగ్గా చెప్పలే, మాకు అర్థం కాలే, ఏందో ఇప్పుడు చెప్తాడు సారు అనొద్దండి. నోరు తెరిచి ఇప్పుడే అడగండి, క్లారిటీ ఇస్తా. ఇంకొక 5 నిమిషాలు కానీ టైం పట్టిని చింతలే, పర్ఫెక్ట్గా అడగండి. లేదు సార్ క్లియర్గా ఉన్నామంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కానీ చెప్పు చెప్పు. ఇంటూ దిస్ అనొచ్చు సార్. ఇట్ అనకూడదని రివర్స్ లో వచ్చేటప్పుడు ఇట్ అనాల. దిస్ తట్లు వాడకూడదు. ఓకే సార్. ఓకే సార్. అర్థమైందా? ఆల్మోస్ట్ ఆల్ దిస్ తట్లు సెంటెన్స్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం వాడతారు, అంతే. తర్వాత వాడరు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, అర్థమైంది సార్. ఒకటే చెప్తున్నాను, 100% గ్యారంటీ చెప్తున్నాను. యూట్యూబ్ చరిత్రలో ఎంతో మంది టీచర్లు ఉన్నారు, మహా మేధావులు కూడా ఉన్నారు. నేనేమన్ను వాళ్ళని. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ మనం మాట్లాడేటప్పుడు ఉపయోగించేటువంటి చిన్న చిన్న వాక్యాలు ఇవేనా కాదా? ఒక్కసారి మీరు మైండ్తో ఆలోచన చేయండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు యూట్యూబ్ లో మీకు ఎన్నో వేల వీడియోలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, నేనేం అనట్లే. లాజికల్ గా నా బుక్ లో ఈ పాయింట్, ఈ పేపర్ ని చూసారా? ఈ పేపర్ ఎంత ఉపయోగపడుతుందంటే మీ జీవితాన్ని మార్చేసే పేపర్లు ఇవి. నా పుస్తకం స్టేజ్ నెంబర్ 1 30 days ఛాలెంజింగ్ కోర్స్ లో ప్రతి పేపర్ కి ఒక విలువ ఉందమ్మా. అది కనుక్కోగలిగిన వాడు, అది తెలుసుకోగలిగిన వాడే ఇక్కడ నిజమైన ఉత్తీర్ణుడు అవుతాడు. నా బుక్కున్న వాల్యూ, నా పవర్, అది గుర్తుపెట్టుకోండి. అంతే, నేను గొప్ప అని చెప్పట్లే. నా పుస్తకంలో ప్రతి పేపర్ ఒక్కొక్క అణువు మీద క్లియర్ కట్ ఉందమ్మా. మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. ఒక్కొక్క పేపర్ కి ఒక్కొక్క విలువ ఉంది, మీరు అది గమనించాలి. చూసి నీకు చిన్న పేపర్ ఉండొచ్చు, కానీ పవర్ఫుల్ పేపర్ అది. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక సామాన్యమైనటువంటి ఒక విద్యార్థికి ఒక అద్భుతమైన మెటీరియల్ అనమాట. 212 పేపర్లు కనుక మీరు నేర్చుకున్న తర్వాత మీరు మీసం తిప్పుతారు. ఆ ఛాలెంజ్ నాది. అర్థమైందా? నా పుస్తకం చూసారా? ఇప్పుడు చేతిలో పట్టుకున్నారా? 30 days ఛాలెంజింగ్ కోర్స్. చూసి నీకు చిన్న బుక్, పవర్ఫుల్ బుక్, పవర్ఫుల్ బుక్. ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క అద్భుతం అమ్మా. అది మన పిల్లలకే అర్థమవుతుంది. అది మీరు నేర్చుకున్న తర్వాత మీరే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లే. మీరు నేర్చుకున్న తర్వాత మీరే చెప్తారు, సార్ పవర్ఫుల్ బుక్ సార్. అలాగా నా 12 పుస్తకాలు కూడా పవర్ఫుల్లే. అంటే మొదటి బుక్కే పవర్ఫుల్ అని కాదు, ప్రతి పుస్తకం కూడా అలాగే ఉంటది. ప్రతి పుస్తకం ఒక ఎండింగ్ ఉన్నట్టు ఉంటది. అర్థం కాలే? ఒక క్లైమాక్స్ ఉన్నట్టు ఉంటది. ప్రతి సీన్ ఒక్కొక్క విచిత్రంగా ఉంటది. నా మెటీరియల్ అంతా చూడండి. ఆల్రెడీ మీరు బాహుబలి ప్యాక్ తీసుకున్నారు కదా. ఇప్పుడు బాహుబలి ప్యాక్ ని మీరు చూసిన తర్వాత అయినా మీకు అనిపించిండాలి, ఇది సార్ మెటీరియల్ అంటే అని. అనిపించలేదా? నిజంగా చెప్పండి, నాకు నచ్చలేదు సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
లేదు సార్. నచ్చలేదా? లేదు సార్ లేదు అంటే సార్, అర్థం లేదు సార్. లేదు సార్, లేదు సార్, అలా కాదు సార్. నా పవర్ఫుల్ బుక్స్ అయ్యా అవి. మీరు అవును. ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా అట్లా మెటీరియల్ దొరకదు. రాసి పెట్టుకోండి కావాలంటే. ఎందుకంటే అవును సార్. నా నడాలు ఇరిగేటట్లా 12 ఏళ్ళు కూర్చొని నేను తయారు చేసుకున్న మెటీరియల్ అది. అర్థమైందా? ఓకే నా సార్. ఓకే 12 ఏళ్ళు నా ఇంకా ఏం చెప్పాలి, ఇంకా అంతే. నా రక్తం పెట్టేదానికి ఇంకా అంతే. మీరు చూసేది అక్షరాలు కాదు, నా రక్తం ధారాపోసి. రక్త బిందువులు అది. అది లేదు, గొప్ప అని కాదు, కష్టపడ్డాను కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా అంతే. కష్టపడ్డా. అవును సార్. రైట్, ఓకే అమ్మా, లైవ్ తీసేస్తున్నా. ఏమన్నా మాట్లాడాలంటే ఓ 2 నిమిషాలు మాట్లాడు.